ఇప్పుడు కలెక్షన్ స్పెషల్ ఏంటన్నా? ఇది విస్కోట్ జార్జెట్ అంటారు దీన్ని. ఓకే. యాక్చువల్గా 2000 ఉండొచ్చు, ఎబ్బో నైగా బీలో ఉండదు. ఓకే. ఇవి వచ్చే ఫ్రెష్ ఐటమ్ వస్తుంది మీకు. ఫ్రెష్ ఒక శారీ ఓపెన్ చేస్తాను, ఫోల్డింగ్ రాదు కాబట్టి. ఓకే. మనకి సెట్ వైజ్ వస్తుంది కన్నా చెప్పలేమన్నీ. ఓకే. సో సింగిల్ అయినా కూడా అవైలబుల్ గా ఉంటుంది. సెట్ వైజ్ కావాలంటే కనీసం 2500 పెట్టాలి. మీకు సెట్ వైజ్ ముఖ్యమా, సింగిల్ పీస్ ముఖ్యమా? రీసేలర్స్ కి అమ్ముకోవాలంటే సింగిల్స్ ముఖ్యం. ఇళ్ళ దగ్గర కూడా ఇళ్ళలో కావాలి కూడా సింగిల్ కొంటే రేట్ తక్కువ వస్తుంది అనుకుంటారు. అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే సెట్లు తెప్పిస్తారు, జాదా పడుతుంది రేటుది. ఆ జాదా పడితే రేటు మీరు అమ్మలేరు, ఇళ్ళ దగ్గర ఒకళ్ళు కొనలేరు. హౌస్ పర్పస్ కూడా వాళ్ళ ఇంట్లో కూడా అంటే అమ్మో 2000, 2200 మాకు అంత బడ్జెట్ కాదు అనుకుంటారు. నేను ఎప్పుడైనా చెప్పా, డైరెక్ట్ మాకు దళారు ఉండరు, డైరెక్ట్ మిల్లి పచ్చేయ మాది, మా ఏజెన్సీలు ఉన్నాయని చెప్పా. ఆ ఏజెన్సీ బాగాలేదంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది రేటు, ఇంకో లాభం పొందకుండా డైరెక్ట్ గా అక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ ఎంత వచ్చిందో నేను ఎంత తీసుకోవాలి. చేతులు అయితే చేతులు మారవు, ఒకే ఒక చేయి మారుతుంది. నా చెయ్యి మారుతుంది, మీ చేయి నుంచి కస్టమర్ చేతికి. అది అంటే మీకు తక్కువ లాభం. సో 2-3 చేతులు మారకుండా ఒక చేయి మారి 2-3 చేతులు మార్చి కంపల్సరీ. సూరత్ నుంచి రావన్నా, అహ్మదాబాద్ నుంచి రావన్నా, బాంబే నుంచి రావన్నా, కలకత్తా నుంచి రావన్నా, పూణే నుంచి రావన్నా, వెస్ట్ బెంగాల్ నుంచి రావాలన్నా, మళ్ళీ కేరళ నుంచి రావన్నా 10 చేతులు మారుతాయి. ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్కళ్ళు ఉంటారు, వాళ్ళు పంపించి వాళ్ళ ఏంటి ఇంకో పంపించి ఇంకో ఏంటి 10 చేతులు మాత్రం కల్లా 10-50 వేసుకుని 500 తేడా వస్తుంది. ఈ 500 లేకుండా మీకు డైరెక్ట్ గా సింగిల్ హ్యాండ్ తో వచ్చేస్తుంది. మనకి ఇది శారీలో వస్తుంది. ఈ పౌర్లో పాటు కింద బిగ్ బోర్డర్ వస్తుంది, 8 ఇంచెస్ బోర్డర్ వస్తుంది. అండ్ 8 ఇంచెస్ కూడా మనకంతా కూడా స్పెషల్ డిజైన్స్ అండి. మనకి వచ్చేసరికి డిజైన్స్ అనేవి మారుతాయి. ఇప్పుడు వచ్చేసరికి బటర్ఫ్లై అది సీతాకోకచిలుక వచ్చింది కదా, ఇలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్. రామచిలక చదువుకోలేదా? రామచిలక అన్న, ఓకే రామచిలక, సారీ చదువుకోలేదా? రామచిలక. అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. మీకు ప్రతిదీ కూడా బ్లౌజ్ మీటర్ వస్తుందండి, నో ప్రాబ్లం. అండ్ కొద్దిగా లావు ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఈజీగా. అండ్ వీటిలో డిజైన్స్ చూసుకుంటే మనకి చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి. ప్రతిదీ కూడా మీకు కళ్ళకి కట్టినట్టు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇది వచ్చేసరికి విస్కోస్ జార్జెట్ అండి. అంటే నార్మల్ జార్జెట్ వేరు, విస్కోస్ జార్జెట్ వేరు. మీకు క్వాలిటీ చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంటుంది. అండ్ క్వాలిటీ ప్రతిదీ కూడా మీకు అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట. ముందుగా మన అడ్రస్ ఇంకొకసారి చెప్తాను. ఈ విస్కోస్ జార్జెట్ కూడా మీకు జంగిల్ వస్తాయి. జంగిల్ పట్టి ఎంత ఫేమస్ అయింది చూసారా, అలాగే జంగిల్ వచ్చేసినాయి. సో క్వాలిటీ కానీ ఏదైనా కానీ వేరియేషన్ అనేది మస్తు ఉంటుంది. ఎందుకంటే మనకి తెచ్చే క్వాలిటీ అసలు ఇంతవరకు వంక పెట్టిదైతే లేదనమాట. అంత మంచి క్వాలిటీ వచ్చేసరికి ఇప్పుడు మన ప్రైజెస్ చూసుకుంటే ప్రైజెస్ కూడా మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ హోల్సేల్కి రిటైల్కి ఒకటే ప్రైజెస్ వస్తాయండి. ఎందుకు మనం అలా ఇస్తున్నామంటే ఇప్పుడు ఫెస్టివల్స్, సో పెట్టుబడి వాళ్ళకి కానివ్వండి, కొద్దిగా బిలో యావరేజ్ వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా సరే అందుబాటులో. ఇప్పుడు కొంతమందికి ఆశ ఉంటుంది చీర కొనాలని, సో ఇవి పెట్టేసిన 100 రూపాయలు తేడా పెట్టినా 50 రూపాయలు తేడా పెట్టినా అమ్మో 50 రూపాయల అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఫీలింగ్ పోగొట్టడానికే మనం అయితే ట్రై చేస్తున్నాం అనమాట. సో హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఒకటే ఉంటుంది. బట్ అది క్యాటలాగ్స్లో, ఫ్రెష్ ఐటమ్స్లో వేరియేషన్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం ఎక్కువగా తెప్పిస్తున్నాం కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి ఎక్కువ తెప్పిస్తున్నాం. సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు. అండ్ మన అడ్రస్ చూసుకుంటే మరొకసారి ఎవరికి తెలియదు కాదు, బట్ కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కాబట్టి మన అడ్రస్ అవునన్నా. న్యాయంగా పోతాగా అన్యాయం పోను. ఒకవేళ తెలిసి తప్పు చేశాను అనుకోండి, ఆ తప్పును సరిదిద్దుకుంటాను అంతే. ఎవరు కావాలని తప్పు చేయరు, బై మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. ఎంత చదువుకున్నకైనా, ఎంత బిజినెస్ మ్యాన్కైనా తప్పులు జరుగుతుంటాయి. దాన్ని తప్పును సరిదిద్దుకుంటేనే మనకి విలువ ఉంటుంది ఎప్పుడైనా. సో మనకి చూసుకుంటే అల్టిమేట్ కలెక్షన్తో పాటు అల్టిమేట్ డిజైన్స్ కానివ్వండి, అండ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రతిదీ కూడా చాలా వస్తాయి. ఓకే. సో ఇద్దరు ఒకటే కావాలన్నా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ చుట్టుపక్కల ఉన్న శుభ్రంగా షాప్కి వచ్చేయండి, మీకు ఇదే కలెక్షన్ కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది. అండ్ వీడియోలో ఎక్కువ చూపించలేం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక 100 శారీస్ ఉన్నాయనుకోండి, ఈ 100 చీరల్లో మనం మహా చూపిస్తే ఒక 50 చూపించగలం, ఎందుకంటే కలెక్షన్ వేరేది కూడా కలపాలి కాబట్టి. బట్ మీరు షాప్కి విజిట్ చేశారనుకోండి, మీకు అల్టిమేట్ కలెక్షన్తో పాటు ఇంకా బెటర్ దెన్ కలెక్షన్. ఇప్పుడు రిటైల్గా పర్పస్ కానివ్వండి, హోల్సేల్ పర్పస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు నన్ను అడిగేది ఒకటే మాట, మంచి చీరలు ఎక్కడ దొరుకుతాయి బాబు, మంచి చీరలు ఎక్కడ. అండ్ నిజంగా చాలామంది కస్టమర్లు
కాల్ చేసి నిజంగా అడుగుతున్నారు. ఎందుకంటే నేను వీడియో ప్రమోషన్ అని చెప్పి కింద నెంబర్ పెడతా కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మంచి చీరలు ఎక్కడ దొరుకుతాయి అమ్ముకోవడానికి అని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక్కసారి షాప్ విజిట్ చేసి చూడండి. వేరే షాప్ కన్నా 100 to 100% వెళ్ళరు. ఎందుకంటే అంత నమ్మకం అనేది ఉంటుంది అన్నమాట కస్టమర్స్కి. సో రిసీవింగ్ కానివ్వండి ఏదైనా కూడా చాలా బాగుంటుంది అండ్ బెటర్ దెన్ ఉంటుంది. సో ఇప్పుడు కలెక్షన్ చూసుకున్నారు కదా, ఇది వచ్చేసరికి విస్కోస్ జార్జెట్. దీంట్లోనే ఇంకొక ప్యాటర్న్ ఉంది, అది కూడా చూసేద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేం జార్జెట్ అన్నా? బెన్నీ జార్జెట్. ఓకే, సో బెన్నీ జార్జెట్ అండ్ దీనికి కూడా బ్లౌజ్ వస్తుంది అండ్ కటింగ్ కానీ ఏదైనా పర్ఫెక్ట్ వస్తుంది. ఇంకొకటి వీటిల్లో నేను చిన్న ఇన్ఫర్మేషన్ అండి, యాక్చువల్లీ ఇదే డిజైన్ మన ఛానల్లో నేను వచ్చేసరికి 1+ డిజైన్ వదిలాను, హెవీ పైతానీ బార్డర్తో సేమ్ ఇలాగే, సేమ్ ఇదే డిజైన్ అండ్ బ్లౌజ్ ఇంతవరకు రాదు, నార్మల్ డాట్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అండ్ హ్యాండ్స్కి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట. నేను వచ్చేసరికి అప్పుడు రేటు 1250 రూపాయలు అయితే పెట్టాను అనమాట, 1250 రూపాయలు. ఇప్పుడు రేట్ అయితే చూద్దాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ప్రైస్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీస్. మనం వచ్చేసరికి బాక్స్ లేకుండా మీకు నార్మల్గా అంటే ఇళ్ళ దగ్గర కానివ్వండి ఎక్కడే కానీ రీజనబుల్, సో బాక్స్ లేకుండా హంగామా చూసుకొని మీకు అలా చూసుకునే కంటే ఇప్పుడు ఇలా చూసుకుంటే మీకు వచ్చేసరికి రేటు తగ్గుతుంది అండ్ క్వాలిటీ ఫినిషింగ్ అనేది సేమ్ వస్తుంది. ఇంకొకటి మీకు కవర్ లేకపోతే ఏంటి అంటే మీకు ₹1 అనేది అదే బాక్స్ లేకపోతే ఈజీగా 50 రూపీస్ వేరియేషన్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి రెయిన్బో జార్జెట్. ఇది వచ్చేసరికి రెయిన్బో జార్జెట్లో కూడా చూసుకుంటే మనకి 4 కలర్స్ అనేది ఒకటే మల్టిపుల్ కలెక్షన్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఇదిగోండి క్వాలిటీ మటుకు, క్వాలిటీ పట్టుకొని ఫీల్ చూడండి మీకే అర్థమవుతుంది. అండ్ ఇది జార్జెట్ ఏందన్న, సో ఇదిగోండి బ్లౌజ్ ఇది. సో బెన్నీ జార్జెట్లో నిజంగా చాలా చాలా కలెక్షన్ ఉంది. అండ్ వీటిలో చూసుకుంటే మనకు వచ్చేసరికి ఇప్పుడే బేల్ వచ్చింది అనమాట. అరౌండెడ్గా అంటే నేను ఎక్కువ స్టాక్ చూపలేదు, మీకు పైన చూపిస్తాను తర్వాత. ఇప్పుడే బేల్ కొట్టింది అనమాట, ర్యాకుల్లోకి ఎక్కిస్తున్నారు. అండ్ మనం అయితే కొన్ని శారీస్ తీసి వీడియో అయితే చేస్తున్నాము. ఇదిగోండి రెయిన్బో 3 కలర్ చెప్పాలంటే చిన్న కథ చెప్తా. ఒక ఊర్లో ధనవంతుడు ఉన్నాడు. ఆ ఇంట్లో పనిచేసే వర్కర్ ఉన్నాడు. అయితే ధనవంతుడి ఇంట్లో ఫంక్షన్, అందరికి భోజనాలు పెడుతున్నారు. ఆ ఇంట్లో కూడా పనిచేసే మనిషి ఉంటాడు కదా, ఆ ధనవంతుడు ఏం చేశాడంటే నాకు కొంచెం భోంచేయ అన్నాడు. భోంచేయమంటే కూర్చున్నాడు. అయ్యా మీ దగ్గర ఎందుకు అయ్యా అన్నాడు. పర్లేదు కూర్చో అన్నాడు. ధనవంతుడు మంచోడే దాంట్లో. తర్వాత కూర్చుని అలా ముద్ద తినబోతున్నాడు. ధనవంతుడు భార్య వచ్చింది. వాళ్ళని ఎక్కడ ఉంచుతావు, ఎక్కడ కూర్చోబెడతావు, నీ పక్కన కూర్చోబెడతావు, మన స్థాయి ఏంది, వాళ్ళ స్థాయి ఏంది అంది. అప్పుడే పనిచేసే ఆయన మనిషి, అయ్యా నేను వద్దని చెప్పాగయ్యా అన్నాడు. ఆ పర్లేదు కూర్చున్నాడు. మన స్థాయి తగ్గట్టు మనకు ఉండాలి అనగానే ఆయన ముద్ద తినకుండా కూడా లేచి వెళ్ళిపోయాడు. నీ తర్వాత తింటాను, ఏం తినయ్యా. అదే ధనవంతుడు ఇంకో కోటీశ్వరుడు భోజనానికి పిలిచాడు. ఈయన కన్నా 10 రెట్లు ఆయన కోట్ల అధిపతి. అక్కడ భోజనాలు జరుగుతున్నాయి. ఈ ధనవంతుడు అయ్యా నమస్కారం అయ్యా అన్నాడు. ఆయన పట్టించుకోలే, ఎందుకంటే ఆయన కోటీశ్వరుడు కదా, ఈయన ధనవంతుడు, కోట్ల పరిపతి. ఆయన 3 సార్లు నమస్కారం అయినా పట్టించుకోలేదు. వాళ్ళ భోజనాలు చేస్తున్నాడు, ఈయన మాత్రం చేతులు కట్టి అంతే ఉంచున్నాడు. ఈ ఊరికి ఈయన ధనవంతుడైతే ఆ దేశానికి ఆయన కోటీశ్వరుడు. అప్పుడు అలా ఆవిడ అనుకుంది, వెనకపోయింది. వెనకపోతే ఏమొచ్చింది, ఆమెకి జ్ఞానోదయం అయింది. ఒకప్పుడు మన దగ్గర కూర్చొని తింటుంటే లేపాను నేను, మన ధనవంతులు అనుకున్నాం, మనకన్నా కోటీశ్వరుడు దగ్గరికి వెళ్తే సేమ్ పొజిషన్ నాకు బాగా చేస్తుంది. మా ఆయన్ని ఇలాగా మాట్లాడని ఇవ్వలేదు, కూర్చోమని భోంచేయమని లేదు, పట్టించుకోలేదు, నేను చేసిన పాపం ఇదేనా అని ఆమె తెలుసుకుంది. అది అని మనం అనుకుంటాం, ధనవంతులు అనుకుంటాం, మనకన్నా మించిన ధనవంతులు ఉండాలి. చిన్న వాళ్ళని మనం గాయపరిస్తే మనిషిని, మనకన్నా ధనవంతులు ఆడికెళ్తే మనం ఆడికెళ్తే వాళ్ళు మన మనిషిని గాయపరుస్తారు. ఆ గాయం అనేది ఏంటంటే పేదరికం. పేదరికాన్ని ఎవరు కించపరచొద్దు. ఎవరైనా సరే అన్నం దగ్గర అన్నపూర్ణ బిడ్డలే. అది గమనిస్తే వ్యాపారం బాగుంటుంది, ఊరు బాగుంటుంది, పక్కనోళ్ళు బాగుంటుంది.
నాకు తెలిసిందైతే అది. ఓకే. సో ఏంటంటే మంచి మాటలండి. అంటే మనం ఎప్పుడైనా సరే మనల్ని మించిన వాళ్ళు ఉంటారు. అండ్ మన అది వ్యాపారంలో కానివ్వండి ఎందులోైనా కానీ మనల్ని మించిన వాళ్ళు ఉంటారు, మనం అబ్జర్వ్ చేసుకోవాలి. కాబట్టి మంచి మాటలు అయితే చెప్తున్నాను అనమాట అన్న. సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇన్ని చీరలు ఉన్నాయి, అన్ని జాకెట్లు వస్తాయి. ఒక్క జాకెట్ అని మిస్ అవుతే మనకి చెప్పలేము. ఓకేనా? జాకెట్ అన్నీ ఉన్నాయి. అన్ని చీరలు చెక్ చేయాలంటే మన వల్ల కాదు. కానీ డ్యామేజ్ మిస్కుంటే ఏదే ఉండదు. ఫ్రెష్ క్వాలిటీ, ఫ్రెష్ ఐటమ్. చెప్పాగా షోరూమ్ ఒక రేట్ ఉంటుంది, చిన్న షాప్ ఒక రేట్ ఉంటుంది, ఇంకా చిన్న షాప్ ఒక రేట్ ఉంటుంది. 4 షాపులు ఉంటాయి, పెద్ద పెద్ద షాపులు ఉంటాయి. కానీ చిన్న షాప్ ఎందుకంటే కొంతమంది అంటే చిన్న షాపే కానీ ఏలం చేస్తారు. ఆ చిన్న షాపే మహావృక్షం అయింది. ఎప్పుడైనా గుర్తించుకోండి. చిన్న అది ఆరంభం లేకుండా ఉండేదే ఎప్పటికైనా ₹1 మిగిల్చి పెట్టేది. ఎందుకంటే ఆరంభం చేసే ఖర్చు అనేది ఆ ఖర్చు మొత్తం కూడా ఎవరి మీద వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు అన్న ఉన్నాడు, అన్నకి ఇది బిజినెస్ తప్పితే వేరే బిజినెసెస్ కానీ ఏది లేదు. సో ఎంత ఖర్చు ఎగిరిపడ్డా ఎంత ఇచ్చేసుకున్నా కూడా ఇందులోంచి తీసే చేయాలి. ఇందులోంచి ఇప్పుడు అన్న ఒక ₹1000 ఖర్చు పెట్టినా ₹100 ఖర్చు పెట్టినా ఇందులోంచి ఖర్చు పెట్టాలి. సో ఖర్చు తగ్గించుకొని మనం బిజినెస్ పెంచుకోవడానికి ₹1 తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా మనల్ని చాలా అంటే చాలా మంచిగా ట్రీట్ చేస్తారనమాట. సో అదొక్కటే అండి మైండ్ సెట్. అండ్ చిన్న తప్పు చెప్పుంటే సారీ. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు మంచి కలెక్షన్. ఎందుకు అలా చెప్తున్నా అంటే మనం డైరెక్ట్గా చెప్పేది కానివ్వండి చేసేది కానివ్వండి ఏదైనా కూడా చూపియాలి అన్న కాన్సెప్ట్తోనే నేను చూపిస్తున్నాను అనమాట మీకు. ఇప్పుడు నేను వెళ్ళిన వీడియో కానివ్వండి పెట్టింది కానివ్వండి ఏదైనా కూడా నేను ఎందుకు పెట్టాను అంటే మీకు అర్థం అవ్వాలి. సో కొత్తగా ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళు కానివ్వండి. ఎందుకంటే లేడీస్ అన్నది కొద్దిగా హస్బెండ్స్కి హెల్ప్ ఉండాలి, ఫ్యామిలీకి హెల్ప్ ఉండాలి అని చెప్పి చాలామంది ఆరాటపడుతుంటారు. సో వాళ్ళ కోసం మీరు ఒక 10,000 పెట్టుకొని దిగినా అది వేస్ట్ అవ్వకూడదు అన్న మినిమం ప్రాఫిట్ అయినా రావాలి. సో స్టార్టింగ్ కాబట్టి మీకు తెలియదు కాబట్టి మినిమం ప్రాఫిట్ వస్తే మీకంటూ యూజ్ అవుతుంది. అండ్ అదే పెంచుకోవాలి బిజినెస్. సో అదే మన ఆరాటం అనమాట, అంత మించి ఏం లేదు. సో వీడియో కదమ్మా. వంట మాస్టర్ కూడా నేను, నూడిల్స్ మాస్టర్ కూడా నేను. బయటకు వెళ్తే నాకు 50,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మళ్ళీ 5 స్టార్ కొట్టుకు ₹1,00,000 ఇచ్చే ఉన్నారు. అంత బాగా చేస్తా. అసలు పచ్చళ్ళు అయితే ఇంకా సూపర్ అనిపిస్తా. పచ్చళ్ళు కూడా మన వీడియో వేయలేం. కానీ ఇప్పుడు అది చేయలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా. ఒకటే నిర్ణయించుకున్నా, ఒక పడవ మీద కాలు పెడదాం. 2 పడవలు మంచి కానట్లా చేసే ఓపిక లేదు. అంటే విద్య రాలేదని కాదు, విద్య వచ్చు. బట్ ఏంటంటే ఒక్క దాని మీద నిలబడి ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ చేయాలి కదా. సో అది నేను చెప్పేది. అండ్ అంటే అంతకుముందు అన్న ఇది ఈ ఫీల్డ్లోకి రాకముందు అంతకుముందు వేరే ఫీల్డ్ అనమాట. అది వచ్చేసరికి ఏంటన్నా నూడిల్స్ పాయింట్. మీరు నమ్ముతూ నమ్మని నాకు లేదు. కూరగాయలు అమ్ముకున్నాను, పాల ప్యాకెట్లు అమ్మాను, ఇంటిని పేపర్ వేసాను. లాస్ట్కి మీకు చెప్తే నమ్మరు, ఆకలి లేనప్పుడు గుడికి ప్రసాదం తినేవాడిని. అంతా చేశాను. కానీ మనం ఈరోజు ₹1 సంపాదించాని ఆ రోజులు మర్చిపోతే కనుక మనకి వాల్యూ ఉండదు. ఎప్పుడు మా పిల్లలు కూడా చెప్తుంటా, మన పాత రోజులు గుర్తుంచుకోవాలి, కొత్త రోజులు అంటే ఎక్కువేం సంపాదించాల, ప్రేమాభిమానం సంపాదించా. ఆ ప్రేమాభిమానం కొత్త సమానం, అది నాకు కావాల్సింది. సో కలెక్షన్ చూసుకుంటే మనకి ప్రతిదీ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్. ఇంకొకటి ఏంటంటే మన దాంట్లో మెయిన్ వచ్చేసరికి క్వాలిటీ పరంగా చూసుకుంటే ఏది ఉందో అదే చెప్తామండి. అంటే డ్యామేజ్ ఉందనా లేదంటే డ్యామేజ్ లేదనా అండ్ ఎలా ఉంది ఫ్రెష్ ఐటమా కాదా అని. ఇదిగోండి క్వాలిటీ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు పట్టుకుంటే ఫీలింగ్ అనేది చాలా బాగా వస్తుంది, ఫీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ చుట్టుపక్కల ఉన్న షాప్కి విజిట్ చేయండి, మీకు మంచి కలెక్షన్తో పాటు మంచి ఐటము. అండ్ మీకు ఇబ్బంది లేకుండా షోరూమ్ లో ఉంటుంది, చిన్న కొట్లో ఉంటుంది, డబ్బా కొట్లో ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఎవరు కెపాసిటీ వాళ్ళది. షోరూమ్కి వెళ్తేనేమో అద్దం ఇలా పెట్టేసి ఇలా పట్టుకోవద్దు మేడము మాసిద్ది, అది హెవీ బ్రాండ్ అంటారు. ఒకటే బ్రాండ్, అది షోరూమ్. అలా చెప్పకపోతే కుదరదు, దానికి వాల్యూ ఉండదు. మన దగ్గర వచ్చే కదా ఇలా పడేస్తాం, దీనికి వాల్యూ ఉండదు. అక్కడ పట్టుకుంటేనేమో వాల్యూ ఉండదు, ఇక్కడ పడేస్తే వాల్యూ ఉండదు. ఐటమ్ ఒకటే. ఇక్కడ రేట్ డౌన్ ఉంటుంది, అక్కడ రేట్ హై ఉంటుంది. అది ఆలోచించండి. చెప్పాగా
1500, 1800, 2000 ఎబోనే ఒక్కో షాపుల గురించి ఒక్కో ఐటమ్ చేంజ్ చేస్తారు. ఎంప్లాయీస్ పెట్టుకుని 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు సరే, బడ్జెట్ మన మీద వస్తుంది. మరి వాళ్ళు సేల్ చేయాలి కదా. అది నేను ఇచ్చేది మాత్రం కేవలము ఎన్ని కొనుక్కోండి, 850 రూపాయలు మాత్రమే. 850 రూపాయలు మాత్రమే. ఓపెన్ ఛాలెంజ్, ఎక్కడన్నా ట్రై చేయండి. మన ప్యూర్ ఒరిజినల్ ఇమిటేషన్ కాదు. సో మనకు వచ్చేసరికి రేట్ అయితే రివీల్ అయిందండి, 850 రూపాయలు మాత్రమే. అండ్ మీకు ఇది బయట ప్రైజెస్ ఎంత ఉంది? సో నిజంగా చిన్న చిన్న కొట్లలోనే అసలు అంటే మంచి స్టాక్ వస్తుంది. ఎందుకు అలా అన్నా అంటే వ్యాపారం చేయాలి అని కసితో ఉండేవాళ్ళు అసలు మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి, మీకు చాలా కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, కేవలం 550 చీర వచ్చినాయి. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు మన వీడియోలు వెళ్తున్నాం, అన్ని వెళ్తున్నాం. ఏ వీడియో అయినా ఒకటే రేట్ ఉన్నది, ఒక మనిషికి ఒక రేట్ ఉంటుంది నా దగ్గర. ఒక వీడియో ఇచ్చిన అదే రేటు. ఒక వీడియో 100 రూపాయలు ఇస్తారు, ఒక వీడియో 1000 రూపాయలు ఇస్తారు, ఒక వీడియో 2000 ఇస్తారు. వీడియో రేటు సంబంధం ఉండదు. కానీ నీ మాట ప్రతి ఒక్క వీడియోకి ఒకటే రేటు. ఎందుకంటే 2000 ఇచ్చాము ఒక వీడియోకి, అయ్యా డబ్బులు ఎక్స్ట్రా పోతున్నాయి ఉండదు. ఒక వీడియోకి 200 ఇచ్చాము, తక్కువ పెడదాం అనిపిస్తుంది. కాదు, ఎంత వీడియో అయినా సరే నీ ఇచ్చే మాత్రం రేటు ఒకటే. రేటు మాత్రం వేరియేషన్ చేయను. హై కాస్ట్ వీడియోకి వచ్చే కల్లా ఇంత పెట్టాలి, మన ఇంత రేటు పెంచాలని ఉండదు నా దగ్గర. ఎందుకంటే అందరూ ఉండాలి, అందులో నేను ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, రీసేల్స్ మంచి ఆఫర్ ఇస్తున్నా. ఫ్రెష్ ఐటమ్ కొనుక్కోండి. ఒక 20 చీర కొనాలి అన్న, 15 చీర అమ్మాను, 5 చీర మిగిలిండి, అవి ఇచ్చేసేయి, మళ్ళీ వేరే చేసి. ఇప్పుడు ఫ్రెష్ ఐటమే, ఇబ్బంది లేదు మీకు. ఎళ్ళ దగ్గర అమ్ముకున్నారు, ఇగో 10 మొత్తం కొన్నారు మీరు, అన్న ఈ 2 చీరలు మిగిలినాయి అన్న అని. ఇలాగే తెచ్చే, ఓపెన్ చేయొద్దు, ఓపెన్ చేయొద్దు, ఇలాగే తెచ్చేయండి. మళ్ళీ నచ్చిన రంగులు తీసుకోండి. ఏ ఐటమ్ ఇస్తే ఆ ఐటమ్ మీద ఎక్స్చేంజ్ ఉంటుంది. ఓకేనా? ఇది బంపర్ ఛాన్స్ మన శ్రీకృష్ణ అంటే ఇంకా నెంబర్ 1 ఛాన్స్. అది రేటు తక్కువ ఉంటుంది, క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో వీడియో కలుద్దాం.